అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని ది గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు 30/10/2021 తేదీన పివి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటిపైన 8 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దాదాపు 2 సంవత్సరాల వరకు కంతులు కట్టుకుంటూ వచ్చాడు. అతనికి ఆరోగ్య పరిస్థితి బాగాలేక 2023 సంవత్సరం నుంచి రుణ వాయిదా చెల్లించలేకపోయాడు. దానికి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వారు 24/4/2025న అతని ఇంటిని వేలం వేశారు. వేలం వేసే రోజు ఇంటి మార్కెట్ వాల్యుయేషన్ 9,80,000 రూపాయలు కనబరుస్తూ రిజిస్ట్రేషన్ 15,68,000 రూపాయలకి గతంలో ఉన్న సీఈఓ మహేష్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని ఖాతాదారుడు పివి శ్రీనివాసులు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ జనరల్ బాడీ మీటింగ్ లో వివరణ అడగగా బ్యాంక్ సిబ్బంది మరియు ప్రెసిడెంట్ మరియు పాలకవర్గం శ్రీనివాసులపై గట్టిగా వాదన దిగి కనీసం ఒక బ్యాంక్ ఖాతాదారుని కూడా విలువివ్వకుండా గట్టిగా మాట్లాడి మైక్ గుంజుకుని ఖాతాదారుడిపైనే పరువు నష్టం దావా వేస్తామని భయభ్రాంతులు గురిచేశారు. భారతదేశ సామాన్య పౌరుడిగా బ్యాంకునే కాదు దేన్నైనా ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి ఇచ్చిందనే విషయం సమాజంలో ప్రతి ఒక్కరే కాదు ముఖ్యంగా బ్యాంక్ సిబ్బంది మరియు పాలకవర్గం ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలని పివి శ్రీనివాసులు తెలిపారు. దాంతోపాటు ముఖ్యంగా గతంలో నేను నా ఇంటి వేలం పాట విషయంపై పలుసార్లు విచారణాధికారికి ఫిర్యాదు చేయగా నా ఇంటిని పరిశీలించి నా అర్జీపై విచారణ జరిపి విచారణాధికారి జూనియర్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ 366 అడుగుల చదరపు గజాల ఇంటిని పివి శ్రీనివాసులకు అప్పగించాలని ప్రస్తుతం ఉన్న సీఈఓ షరీఫ్కి ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ వీళ్ళు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా బ్యాంకును తప్పుదో పట్టిస్తుంది బ్యాంక్ సిబ్బంది మరియు పాలకవర్గం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి పివి శ్రీనివాసులు తెలిపారు. దయచేసి ఏం చేసుకోవాలంటే మీరు బ్యాంకులో 9,80,000కి వేల వేసినారు. మీరు అంతకే రిజిస్ట్రేషన్ చేసింటే ఈరోజు మీరు మీ బ్యాంకు రాను ఏమి నాకు ఇంకొకటి 8,70,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటే నాకు 40,000 రూపాయలు బ్యాలెన్స్ వేసి నువ్వు రోడ్డు పొద్దున చూపిస్తావు పనులు కొత్తవా చేసి రోడ్డులో కట్టిన ఇంటికి మీరు లోన్ ఎట్టించినారు. సార్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. రోడ్డు 40 సార్ మీరు మీ సీఈఓ గారు పొద్దుతో సహా చూపించలేరు అనంతపురం వాళ్ళకి. నేను చెప్తాను చెప్తా కాదు చెప్తాను సరే కొంచెం ఒక నిమిషం విలేకరులు ఉన్నారు. నేను అడుగుతాను, మార్కెట్ వాల్యూ ఓడిస్తారు ఉన్నాయా? మేము ఇవ్వమయ్యా మార్కెట్ వాల్యూ. మేము ఎంతకంటే మేము చేయడానికి లేదు. సరే నువ్వు స్థలం ఎంత చేసావు మాకు నీ కట్టడం ఎంతుంది కాదు 18కి 28 మేము 9 లక్షలకే వేసాం వేలం. 15 లక్షలు అన్నావు. 15 లక్షలు ఆలోచించాడు. వాళ్ళ మీద కోర్టు పోతున్నాం. వాడు నష్టం చేశాడు. వాళ్ళ మీద పోతున్నాం. నీ మీద పోతున్నాం. డాక్యుమెంట్ పెట్టుకోవడం దానికి మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించుకొని కట్టించేది నువ్వు, తప్పు చేసేది నువ్వు, బ్యాంకును మోసం చేసేది నువ్వు. మేము 18/28కి అతని ద్వారా మేము లోన్ ఇచ్చినాము. అది 18/28నే మేము సేల్ చేసి రిజిస్టర్ చేసి ఇచ్చినాము. వాల్యుయేషన్ లో వాళ్ళు ఏదో చేసుకొని వచ్చి ఎంక్రోచ్ కూడా
చేసి వాళ్ళేదో వాల్యుయేషన్ పెంచుకొని తెచ్చుకొని చేసుకున్నారంటున్నాడు. అదేదో మేము శ్రీనివాసులు లింగు డాక్యుమెంట్ లో ఇంటిని 18/28 మా దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. మేము యానం చేసేది కూడా 18/28. అతను మధ్యలో 12 అడుగులు రోడ్డుకి ఎంక్రోచ్ చేయి తప్పు చేసిన అతను ఎంక్రోచ్మెంట్ మేము ఎందుకు రిజిస్టర్ చేసుకుంటాము, ఎందుకు రిజిస్టర్ చేసిస్తాము? మాకు 18/28 ఏదైతే పెట్టినారో దానిపైననే మేము అప్పించినాము. మేము యాభై వేసింది కూడా అదే, డాక్యుమెంట్ కూడా అదే. డాక్యుమెంట్ లో మేము కూడా రిజిస్ట్రేషన్ 9,80,000 రాసినాము. సబ్ రిజిస్ట్రార్ 15,86,000 వేసాడు. అది ఏదైనా తప్పు జరిగితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో జరిగింది, బ్యాంకు ఎటువంటి సంబంధం లేదు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇతని పైన 20 లక్షల రూపాయలకు డెఫర్మెంట్ షూట్ చేస్తున్నాము. నువ్వు చూసుకో, డెఫర్మెంట్ షూట్ చేస్తున్నాము. బ్యాంకు కూడా ఎట్లా లేనిపోని ఆరోపణలు బ్యాంకు పైన చెయ్యొద్దు. బ్యాంకు తప్పు లేదు, బ్యాంకు పైన ఆరోపణ చెయ్యొద్దు. అట్లా చేస్తే మాత్రం ఎవరు ఎంతటోళ్ళైనప్పుడు సహించే ప్రసక్తే లేదు. మేము కూడా చట్టపరంగా ఏ విధంగా పోతాము. నీకేమన్నా దీంట్లో అనుమానాలు ఉంటే చట్టపరంగా పో, అంతేగాని చాలా ఆయన కట్టుకున్నాడు 16,00,000 అర్జున్ డాక్టర్ ఒకసారి మార్కెట్ వాల్యూ డిక్లేర్డ్ బై ది పార్టీ. ఇది డిక్లేర్డ్ బై ది పార్టీ అంటే మాకేం సంబంధం? అది డాక్యుమెంట్ సంబంధము. డాక్యుమెంట్ 9 వాళ్ళు అడగల మేనేజర్ నీకేదన్నా ఆయన జరిగితే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పో. ఎందుకంటే ఇటువంటి తప్పుడు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఏదైనా న్యాయం ఉంటే మనం కూడా మాట్లాడాలా. అన్యాయం జరిగితే నువ్వు న్యాయస్థానాన్ని ఆశ్రయించు. నా తప్పు ఉందే ఇంకోటి తప్పు ఉందే తెలుస్తుంది. అంతేగాని ఇక్కడ వచ్చి మన దీంట్లో ఈ సభలో వస్తుందని తెలియజేసుకో. దయచేసి అందరూ